ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గత వారం అంతటిలోనూ ప్రభు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి భద్రత క్షేమాన్ని కలుగజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలవవలసిన సమయం ఆసనం వచ్చినది. వేగరమే సిద్ధపడి ప్రభు సన్నిధానాన నిలుచుదుము గాక. ఆమె. నేటి దినమున ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలోని భాగములను మనము ధ్యానం చేయవచ్చును. 1 నుండి 5వ వచనం వరకు. 5వ వచనం చదువుచును. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్యాన మోషే మాట్లాడుచు అంటున్నారు, దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లుగా నిబంధన పలకలను మందసములో ఉంచి తిని అంటున్నారు. అది ఎలా ఉంచారట? దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగానే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేశారట. ఆత్మీయులారా, మొదటిసారి దేవుడు నిబంధన పలకలను మోషే చేతులకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మోషే కొండ దిగుట తడవు చేయబడినందున వారు తిని త్రాగి ఆడడానికి లేచినప్పుడు ఆ దృశ్యాన్ని మోషే చూచినప్పుడు తాను చాలా కృంగిపోయి ఉన్నారు. చాలా కృంగిపోయి, ప్రియులారా, ఆ దూడను ఈ రాతి పలకల చేత కొట్టారు. ఫలితం పెద్ద నష్టమే జరిగింది అక్కడ. ఇంచుమించుగా 3000 మంది చనిపోవడం, పెద్ద భూకంపం రావడం, ఇలా జరిగింది. అయితే రెండవ పర్యాయము దేవాది దేవుడు మోషేను పర్వతం మీదకి రమ్మన్నప్పుడు ఆ పర్వతం అగ్ని చేత మండుచుందంట. మోషే రాతి పలకలను చెక్కుకుని తీసుకువెళ్ళినప్పుడు దేవుడు ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాయడం జరిగింది. వింటున్నారు కాదు? అయితే ఇప్పుడు పలకలు ఎక్కడ తీసుకొచ్చి ఉంచారు? దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు అన్నారు. అంటే మోషేకు దేవుడు ఏదైతే ఎలాగునైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగానే పర్వతం మీద నుండి దిగి వచ్చి ఆ పలకలను నిబంధన మందసం, తాను చేసిన నిబంధన మందసంలో ఉంచారట. ప్రియులారా, ఇప్పుడు ఆ మందసం ఎక్కడికి వెళితే అక్కడికి మహిమ వస్తుంది. ఆ మందసం ఏ చోటుకి తీసుకువెళితే ఆ చోట దేవుని మహిమ ప్రత్యక్షత వెల్లడి చేయబడుతుంది. ఎందుకు అంటే, దేవుడు ఏదైతే దైవజనుడైన మోషేకు ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగా మోషే చేశారు. వాక్యం సెలవిస్తుంది, బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే ఆ ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టమంటారు. ఈరోజు దేవుని పిల్లలుగా నేను కానీ మీరు కానీ మనలో ఎవ్వరమైనా
ప్రభు చెప్పినది మనం చేయడమే మన కర్తవ్యం. ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడే అక్కడ మహిమ వెల్లడి అవుతుంది. ప్రభు చెప్పినట్లు చేయక మన స్వచిత్తం ఎక్కడైనా పనిచేస్తే మహిమకు బదులు మరణం ఏలుబడి చేస్తుంది. ఆత్మీయులారా, మన చిన్న జీవితంలో నిరంతరము మనము ఎరిగి ఉండవలసిన సత్యం ఇదే. మందసం బండి మీద నుండి పడిపోతుందేమోనని ఒక వ్యక్తి దాన్ని చేయి పట్టుకోవాలనుకున్నాడు. పట్టుకోవడం తప్పు కాదు, ఎందుకంటే పడిపోయేదాన్ని కాపాడడం సగటు మానవుని యొక్క విధానం అది. అయితే మందసమునకు సంబంధించిన ఏదైనా పట్టుకునాలంటే ప్రతిష్టత ఉండాలి. చేసింది మంచిదే, కానీ ఓ క్రమాన్ని ప్రభువు చెప్పారు, ఆ ప్రకారమే తను పట్టుకోవాలి. అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసినప్పుడే దాని ద్వారా మనకు దీవెన కలుగుతుంది. దేవుడు ఆజ్ఞాపించనిది మనం చేసినప్పుడు అది మనకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మోషే నిబంధన పలకలను మందసంలో ఉంచిన తరువాత ఆ మందసాన్ని భుజస్కంధాల మీద మొయ్యవలసి వచ్చినప్పుడు ప్రభు చెప్పిన క్రమంలోనే వారు నడిపించారు. కనుకనే మహిమ 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 వెల్లడైంది. ప్రభు చెప్పినది చేసిన వారు ఎవరి జీవితంలోనైనా మహిమ ఉంటుంది. ప్రభువు చెప్పనిది చేసిన వారి జీవితంలో మరణం అనేది ఉంటుంది. మహిమ నిత్యత్వానికి నడిపిస్తుంది. మరణం పాతాళపు వశమునకు ఆకర్షించి ఉంటుంది. కనుక దేవుని పిల్లారా, ఆది హవ్వలను మనం చూసినప్పుడు వారు దేవుని ఆజ్ఞను పాటించి ఆ ప్రకారమే నడిచినంత కాలం ఏదేను వనమంతా ఒక మహిమ గల సామ్రాజ్యంగా ఉంది. వారు ఎప్పుడైతే అవిధేయులయ్యారో ఆ ఏదేను వారికి చాలా ఇబ్బందికరంగా మారింది. గచ్చి పొదలు, ముండ్ల తుప్పలు, ఇవన్నీ ఎందువలన అంటే దేవుని నిర్ణయం చొప్పున గాక వారు తమ స్వకీయమైన ఆలోచనలకు త్రిప్పబడ్డారు. ఆదాము హవ్వలు ఎప్పుడైతే త్రిప్పబడ్డారో తండ్రిని దేవదేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు దాగుకోవడం విధానం అంతా చూసిన దేవుడు ప్రియులారా ఆదాము హవ్వలను వెలుపలకి పంపించి వేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోవటం వలన ఇంత నష్టం ఉంటుందన్నమాట. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు ఆజ్ఞాపించినది మనం చేయాలి. మోషేకు దేవుడు కొండ మీద దేనినైతే కొనుపరిచారో ఆ చూచిన దాని చొప్పునయే ఆ ప్రకారముగానే చేయుటకు ఇష్టపడ్డారు. కనుకనే దేవుని మహిమను వారు చూడగలిగారు. ఆత్మీయులారా, మన కుటుంబంలో మహిమ చూడాలా? ప్రభు చెప్పింది మనం చేయాలి. మన కుటుంబంలో దేవుని దైవ హస్తం నడిపింపు కావాలా? దేవుని సన్నిధిని మనం వేడుకోవాలి. దేవుని సన్నిధిని ప్రభు ఆజ్ఞాపించేది మనం నెరవేర్చాలి. ప్రభు యొక్క ఉద్దేశాలు మన ద్వారా, కుటుంబం ద్వారా సఫలం అవ్వాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా ప్రభు మనకు ఆజ్ఞాపించినది ఏం ఆజ్ఞాపించారు? ఆయన తల్లిదండ్రులను సన్మానించము, ముదిమ వయసులో వారిని నిర్లక్ష్యం చేయక. దేవుడిచ్చిన ఆజ్ఞ అండి ఇది. తల్లిదండ్రులను సన్మానించు, దేవుడిచ్చిన ఆజ్ఞ. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞకు మనం లోబడదాం. ఆయన యొక్క కృపకు వారసులుగా మారదాం. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపి నడిపించండి.
యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.